అది జరిగిపోయింది గత విషయం. సో తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాజంపేటలో ఎంతోమంది ప్రజా సమస్యల్లో మనకు ఒక వాగ్దానం చేశారు. జిల్లాకి మాకు కావాలి ఒక బ్యానర్ పెట్టుకొని ఒక చిన్న ప్రోగ్రాం జరిగి మన మిత్రులకు పత్రికా విలేకరులందరికీ కూడా అందిస్తే ఖచ్చితంగా పేపర్లో వస్తుంది. అలాంటి ఎక్కువగా పేపర్లు వచ్చాయంటే అవన్నీ కూడా చూస్తారు, పబ్లిక్ చూస్తారు, అలానే ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ప్రజల్లో కూడా ఏదో సమస్య వస్తుంది, అందరూ ఎత్తిపోతున్నారు కాబట్టి మన ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక భావనము భయం అనేది కలుగుతుంది. అప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం నుంచి తీసుకువెళ్ళిన వెంటనే వారు కూడా మరియు రైల్వే బోర్డు ప్రజలు నాయకులు ఇక్కడికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీరు ఏదైతే స్టెప్ ముందుకు వేయాలనుకున్నారో మన రాజంపేట జిల్లా కావాలని మీతో పాటే నేను మీతో పాటు అడిగేసి ఖచ్చితంగా మనం రాజంపేట జిల్లా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ రైల్వే బోర్డు కాన్ఫరెన్స్లో జనసేన పార్టీ నుంచి గెలిచినందుకు మా డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు రాజంపేట కావచ్చు, రైల్వే బోర్డు కావచ్చు, ఖచ్చితంగా రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి ఒక మాట అయితే ఇచ్చారు. కావున మనం రైల్వే బోర్డు నుంచి రాజంపేట నుంచి తప్పకుండా మన కుటుంబ సభ్యులాగానే ఒక కుటుంబం లాగానే మనం పోరాడి ఖచ్చితంగా జిల్లాని మనం తెచ్చుకునే ఏర్పాటైతే ఒక కార్యాచరణ అయితే చేద్దాము. ఏదైతే జేఏసీ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. బద్వేలు, సిద్ధవటం, రాజంపేట మన రైల్వే బోర్డులో ఏపీఎండిసి సంస్థ ఉంది. వాటర్ మనకి ఏదైతే పనిచేయాలో కూడా వాటర్ కావాలి. వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా ట్రైన్ ఫెసిలిటీ మనకు రాజంపేట కాన్స్టిట్యూన్సీ ఉంది. కావున మన రైల్వే బోర్డు కాన్స్టిట్యూన్సీలో స్టేట్లో నెంబర్ 2 రెవెన్యూ వచ్చేది ఏపీఎండిసి సంస్థ ఉంది. కాబట్టి మన ఇక్కడ నుంచి రెవెన్యూ పోతుంది. ఖచ్చితంగా ఈ అసిస్టెంట్ కాన్స్టిట్యూన్సీ అన్నదమ్ములుగా ఉండి కంపల్సరీగా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మీతో పాటే నేను ఒక సపోర్ట్గా మీతో పాటు నడుస్తానని చెప్పి మరి చెప్తున్నాను. అదేవిధంగా జేఏసీ సభ్యులు అన్నారు, రైల్వే బోర్డులో రాజకీయ సభలు ఏర్పాటు చేసి పోరాటం చేయండి. రాజంపేటలో ప్రజా సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాజంపేటలో కూడా మీరు రాజకీయ పోరాటమే చేయండి. దానికి తప్పకుండా నేను సపోర్ట్ ఉన్నాను. ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాము లేదా ఇక్కడ ఒక సభ. ఇదందరికీ మన జిల్లా సమస్య. బ్రిటిష్ గవర్నమెంట్ అత్యంత అద్భుతమైన 8 మందిని ఇంజనీర్లను తెచ్చి ట్రాక్ వేస్తూ ఇక్కడ కూర్చున్నప్పుడు గత చరిత్రలో ఏ వైపు నుంచి తీసుకున్నా రాజంపేట ది బెస్ట్ అని అక్కడ దాన్ని కేంద్రం చేసినారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు రాజంపేట నుంచి 1 గంటకు కడప ఎయిర్పోర్ట్కి పోతాం, రాజంపేటకు 1 గంటకు తిరుపతి ఎయిర్పోర్ట్ పోతాం. రైలు మార్గాలు ఉన్నాయి. కానీ మేము రాయచోటికి వ్యతిరేకం కాదు. ఇక్కడ మాట్లాడే సార్లు కూడా మేము అడుగుతున్నాం, మాకు కూడా మీరే సార్లు. ఇప్పుడు మాకు కూడా మంత్రి ఆయనే కదా. మరి మీకు రాయచోటి కావాలని ఉండాలనుకున్నప్పుడు కనీసం మా రైల్వే కోడ్ నుంచి ఇప్పటి వరకు రాయచోటికి ఒక డైరెక్ట్ బస్సు కూడా లేదు. నేను చెప్పుకుంటున్నాను. అంటే ఆ ఉద్దేశంతో వీళ్ళకు అంత ఫెసిలిటీస్ కల్పించాలి. వీళ్ళు ఎక్కడ నొప్పి తగలకూడదు, మాకు జిల్లా కావాలని. నేను అందుకనే మీకు ఎప్పుడు వ్యతిరేకం కాదు దయచేసి. ఎందుకంటే మాకెంత ప్రాంతీయ బాధ ఉందో రాయచోటి వాసులు కూడా మీకు అంతే ఉంటుంది. బట్ మమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. అత్యంత రాయచోటి ఇప్పుడు ఇందాక అడిగారు అన్న, ఎక్కడో తిరుపతిని మీరు అడగద్దు, కడపని అడగద్దు అంటే ఇప్పుడు ఏ పెళ్లి కానప్పుడు 40-50 ఏళ్ళు వయసు పెట్టేటప్పుడు గుండుదలో దాన్ని చేసుకోవాలి కదన్నా. ఏం చేయాలి చెప్పండి మీరు? మమ్మల్ని ఇటు వదిలేస్తే ఎక్కడికి పోవాలి మేము ఘాట్లో? నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సార్కి ఇచ్చిన దాంట్లో మేము రాయచోటికి ఎటు పోవాలన్నా ఘాటే. తిరుపతికి పోయి ఈ రూట్లో పోయినా ఘాటే, ఈ రూట్లో పోయినా ఘాటే సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మళ్ళీ మేము కలిసి పర్సనల్గా నిన్నే ఇక్కడికి రాకముందే చెప్పాను, అన్న అపాయింట్మెంట్ పెట్టు మన ఓఎస్డీ గారికి చెప్పు, ఆయనకి చేరుతుంది. మనం ఓఎస్డీకి అయితే ఆయనకి చేరినట్టే ఒక చిన్న పేపర్ కూడా. కాబట్టి అందరూ చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు మా అందరికీ చాలా బాధ్యత చేశారు. సమావేశాన్ని హాజరైనటువంటి పూర్వ నాయకులకి మరియు రాజంపేట పెద్దలకు అందరికీ నా నమస్కారం.
ఉంది. ఆ కోరిక రైల్వే కోడూరుకి న్యాయం జరగాలి. గత ప్రభుత్వం చేసిన అన్యాయం రాయచోటిని జిల్లా చేయడం, అది కోడూరుని తీసుకొని పోయి రాయచోటి జిల్లా, రాయచోటి అని పేరు పెట్టి అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టి రాయచోటి చేయడం మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అప్పట్లోనే అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కానీ పోలీసుల యొక్క ప్రభావం చూపి దాన్ని అనగదొక్కారు. అప్పట్లోనే జైలు బినాం కేసులు అయినాయి, అన్నీ అయినాయి. అయితే ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ మనకు వచ్చింది. దీని ద్వారా రైల్వే కోడూరు నాయకులకు కానీ నాదంపేట నాయకులకి ప్రత్యక్షంగా చేతులెత్తి జోడించి వేడుకుంటారా, మేము ఇక్కడ ఉద్యమం చేస్తే మీరు పోయి నాయకులకి మా యొక్క సమస్యని కానీ మా యొక్క సమస్యల్ని విన్నవించాల్సిన బాధ్యత మీ పైన ఉండాలి. పేరు పేరున మా ఎమ్మెల్యే గారికి కానీ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారే, అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు, మీరే ఈ సమస్యని కానీ రాజపేట సమస్యను కానీ రైల్వే కోడ్ సమస్యను కానీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించి తగు న్యాయం చేయాలి. మీ హయాంలో కోడూరుకి న్యాయం జరగాలి. మీ ద్వారా ప్రతి ఒక్క నాయకులు చంద్రబాబు సార్ కానీ, రూపానంద రెడ్డి గారు కానీ, విశ్వనాథ్ నాయుడు గారు కానీ, జిల్లా నాయకులు, ప్రజా సంఘాల వారికి అందరికీ స్వాగతం. చెప్పాల్సిన విషయాలు అందరూ చెప్పేసినారు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది రెండే విషయాలు. ఒకటి ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమం కానీ రాజపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడాలని చేసిన ఉద్యమంలో కానీ నేను బాగా గమనించింది ఒక విషయం. ఈ ఉద్యమం పేరుతో మనకు దగ్గరైన రకరకాల వర్గాల నుంచి ఒకరో ఇద్దరు అశ్వత్థామ అంత విద్యన అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ కప్పల పోరాటం చేసేవాళ్ళు అనమాట, పైకి ఎగవాటం లాగా. మాకు ఆల్రెడీ దాంట్లో రాజపేట ఉద్యమంలో అక్కడ రోజులు ఒకరిద్దరు ప్రవేశించి బాగా నీళ్ళు కాల్చినారు. అటువంటి వాళ్ళు గుర్తించి మనం ముందడుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను చెప్పిన 2 ఉద్యమాలు విద్యార్థి నాయకుడిగా మాకు తెలిసి మంచి పోరాటాలు చేసి కేసులు పెట్టుకొని మంచి స్థితిలో ఆ 2 పోరాటాల్లో బ్రహ్మాండంగా వర్క్ చేసిన ఆయన హేమరాజు గారు, ఆయన తోడు నేర నవీన్ మిగతా మేము నడిచాము. అటువంటి మంచి వాళ్ళను విశ్వసనీయతను పెట్టుకొని ముందుకు తీసుకోకపోతే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా మనం ప్రభుత్వం మీద వ్యూహాలు ఉంటాయి. స్టార్ట్ చేస్తాం, దాన్ని ఎన్ని పాయింట్ తీసుకెళ్ళాం, మధ్యలో వదిలేస్తాం. అలా గతంలో మేము కేసు కూడా పెట్టించుకున్నాం. పంటగా నరసింహన్న కానీ మన నాగేంద్ర కానీ మేము అడుగుతున్నాము, ఎత్తుకుని కూడా ఎవరు ముందుకు రాలేదు. పోలీసు వాళ్ళతో పోస్ట్ పెట్టించి గత నాయకులు ఎవరైతే పార్టీ మాజీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు కూడా అధికార పార్టీ ఉంది, కానీ వాళ్ళ మీద కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. దీని ఉద్దేశంగా కార్యాచరణ మాట్లాడతాను అందరికీ ఉంది. దీన్ని ఒక ప్రజా చైతన్య యాత్రగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం మాట్లాడడం ముఖ్యం. ఈ 3 ఏళ్లలో మనకు జరిగిన బెనిఫిట్ ఏమంటే గతంలో జరిగిన అదే ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ 3 ఏళ్లలో రాయచోటి ఒకప్పుడు వాళ్ళు 2-3 కాన్సెప్ట్లు చెప్పారు. ఎందుకు అయ్యానికి రాయచోటి ఇచ్చామంటే దట్ సెంటర్ పాయింట్ ఉంది, అది సెంటర్లో ఉంది. ఇప్పుడు రాయచోటి ఏం సెంటర్? రాపూర్ల సెంటరా, షెట్టిగొండల సెంటరా, మా సిద్ధోటం సెంటరా? సిద్ధోటం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ 20 మీటర్స్ ఉన్నారు, 20 కిలోమీటర్స్. ఎక్కడికి వెళ్ళాలి? ఏ కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు? ఒక్క రామప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారు మినిస్టర్, ఆయన యొక్క బలోపేతం కోసం కానీ వాళ్ళ యొక్క అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళు బలపరచుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజల పరిస్థితులు కారణంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని అవగాహన తెప్పించాలంటే ఒక గ్రామంతో ఇది స్టార్ట్ చేయడం కాదు, ప్రతి యువతను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 3 ఏళ్లలో మనకు పడ్డే కష్టాలు ఏంటి? మనం పడే ప్రతి ఒక్కటి వాళ్ళ పేరు పెట్టిన ఆటోలు పెట్టేసి ముట్టడించి అన్ని కేసులు పడ్డాం. ఆ అన్ని కేసులు తట్టుకొని కూడా ఈరోజు నిలబడ్డాం. మా యువత ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు విద్యార్థి జేఏసీగా ఏర్పడి మీరు పెద్దలు తీసుకున్న మీరు రాజంపేట జిల్లా సాధనకు ఎటువంటి ఆవశ్యకత ఉన్నదో అవన్నీ మీరు చెప్పారు. కానీ మా యువత ఆధ్వర్యంలో మీ పెద్దలు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము విద్యార్థులందరూ ఏకమై మా యువత అంతా ఒక కట్టుదిట్టమైన ఇదో మేమందరం ముందుండి మీ యొక్క కార్యాచరణని మేము ముందు వెనకుండి నడిపిస్తామని వినయంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం
మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.